హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఇవాళ ఈజీ రెసిపీ కేక్ అనమాట. 80 రూపీస్ ఉంటే సరిపోతుంది. ఒకటి 40 రూపీస్ అనమాట అండి. బిస్కెట్ ప్యాకెట్, బోర్న్ బిస్కెట్ ప్యాకెట్తో కేక్ అనమాట. ఈజీ రెసిపీ అండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీకు అందుబాటులో ఉన్న షాపుల్లోనే దొరుకుతుంది కాబట్టి ఇప్పుడు వెళ్ళి తెచ్చుకొని చేసుకోవచ్చండి. నైట్ 12 కదా, లేదు అంటే ఇంట్లో ఏమైనా బిస్కెట్ ప్యాకెట్స్ ఉంటే ఇలా ట్రై చేయండి. డెఫినెట్గా కుదురుతుందండి. చాలా ఈజీ రెసిపీ అనమాట. కేక్ లేదు అని అనుకోకుండా ఇలా చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ పై పాన్ పెట్టి ఓవర్ హీట్ చేసుకోవాలన్నమాట. లోపుగా బోర్న్ బిస్కెట్ 2 ప్యాకెట్లు తీసుకున్నాను. ఆ క్రీమ్ అంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి. ఇలా బౌల్లో తీసుకొని ఆ బిస్కెట్ ప్యాకెట్స్ మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా బిస్కెట్ ప్యాకెట్స్ ముక్కలన్నీ కూడా ఇలా వేసేసుకోవాలి. గ్రైండ్ చేస్తాను అనమాట అండి. ఇది ఒక బౌల్లో తీసుకోవాలి. మొత్తం పౌడర్ అంతా కూడా ఒక బౌల్లో తీసుకొని షుగర్ కొద్దిగా ఒక పావు కప్పు యాడ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకొని అలాగే మిల్క్తో కలుపుకోవాలన్నమాట. కాచి చల్లార్చిన పాలలోనే కలుపుకోవాలండి. చూడండి, ఇలా కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట. మొత్తం వేసేయకూడదు. నాకు దరిదాపు ఒక గ్లాసు కొద్దిగా ఉండిపోయాయి అనమాట అండి పాలు. ఇలా బటర్ పేపర్ మనం తయారు చేసుకోవచ్చు. వైట్ పేపర్కి ఆయిల్ రాసేసి ఇలా పెట్టుకోవచ్చండి. మైదా పౌడర్ కూడా ఫైన్గా రాస్తాను అనమాట. మొత్తం అంతా కూడా లోపల వేసాను. ఇలా మనకి ఈనో కానీ లేదు అంటే బేకింగ్ పౌడర్ ఉంటుంది కదండి, అది వేసి కొద్దిగా పాలు ఇలా వేస్తే ఇలా పొంగుద్ది అనమాట. తర్వాత బౌల్లో వేసేసుకోవాలండి. కేక్ మొత్తం అంతా కూడా ఇలా వేసేసుకొని మనం ఓవర్ హీట్ చేసుకున్న పాన్లో పెట్టేసుకోవాలన్నమాట. పాన్లో పెట్టి ఒక అరగంట ఉంచాలండి. ఇలా మొత్తం అంతా కూడా వేస్తానండి. ఒకసారి ఇలా డిప్ చేయాలన్నమాట. ఏమైనా బబుల్స్ ఉంటే పోతాయన్నమాట. వెయిట్ చేసుకున్న మనం పాన్లో ఇలా పెట్టేసుకోవాలండి. ఒక అరగంట పెట్టాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలన్నమాట. అలాగే నేను ముందు బిస్కెట్లో తీసిన క్రీమ్ ఉంది కదా, అందులో కొద్దిగా షుగర్ పాలు యాడ్ చేసి ఇలా క్రీమ్లో చేసుకున్నానండి. ఇలా క్రీమ్లో చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఈలోగా కేక్ కూడా అయిపోయింది. మనం ఇలా చాక్తో కానీ ఇలా పెట్టి చూస్తే అంటుకోకూడదు అనమాట. చూడండి, చాలా బాగా వచ్చింది కదా. ఇది తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు చల్లారాక మనం ఇలా ప్లేట్లోకి తిప్పుకోవాలన్నమాట అండి. మొత్తం చల్లారాలి కేక్ అనేది. చల్లారిందండి. చుట్టూ చాకుతో అలాగా రౌండ్గా కట్ చేసి ఇప్పుడు నేను ఇలా ప్లేట్లోకి తిరగేస్తాను అనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మళ్ళీ ఫ్రంట్ పార్ట్ని ఇలా తిప్పాను అనమాట. ఇప్పుడు మీకు కొంచెం వేడి మీదే చూపిస్తున్నానండి. ఇప్పుడు మనం క్రీమ్ రెడీ చేసుకున్నాం కదా, క్రీమ్ అంతా కూడా ఇలా వేసేసుకున్నాను. అంతేనండి, నా దగ్గర ఉన్న చాక్లెట్స్తోని బిస్కెట్స్తోని ఇలా డెకరేట్ చేసి క్రీమ్ వేసుకున్నాను అనమాట. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. చాలా స్పాంజీగా కూడా వస్తుందండి. ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ కూడాను. ఇలా ఈజీ రెసిపీ కేక్ చేసుకుని అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్ అండి. మరో మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను.